scanf, guys. Am I audible? Yes. Yes. Okay. Let me share my screen. Now the concept is accepting the data from keyboard. How we can accept the data from keyboard? For this, we use a function called as scanf, guys. This we call it as input function. Till now we understood about printf function. This is a output function. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది printf, అది అవుట్పుట్ ఫంక్షన్. బట్ ఇప్పుడు మనం నేర్చుకునేది స్కాన్ఎఫ్, ఇది ఇన్పుట్ ఫంక్షన్. అసలు ఈ స్కాన్ఎఫ్ ఇన్పుట్ ఫంక్షన్ ఎందుకు వాడాలి సార్? దిస్ ఇస్ అ బిగ్ క్వశ్చన్. సార్ చూద్దాం. ఇంతకుముందు ఎగ్జాంపుల్లోనే ఒకసారి మనం షేర్ చేస్తాం కదా, ఈ ప్రోగ్రామ్ ఒకసారి చూద్దాం. ఈ ప్రోగ్రామ్ ఎన్నిసార్లు రన్ చేసినా నాకు అవుట్పుట్ ఏమని వస్తుందా? ప్లీజ్, ఎంత వస్తుంది చెప్పండి? 3000. మళ్ళీ సెకండ్ టైం రన్ చేశాను, అవుట్పుట్ ఏమొచ్చిందండి? 3000. 3,000. ఎందుకు? ఎందుకు? ప్రిన్సిపల్ అమౌంట్, టైం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంది కాబట్టి. ఒకవేళ ప్రిన్సిపల్ అమౌంట్ మారిందండి, 5000, 5000 అనుకుందాం. ఓకే, ఒకవేళ ఇది 6 months అయిందండి, ఇది ఫర్ సపోజ్ 3.5 ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు చేంజెస్ చేస్తే మనం ఏం చేయాలి? వీ నీడ్ టు సేవ్. మళ్ళీ సేవ్ యాస్. అదే సేవ్ చేయాలి. సేవ్ చేస్తే సరిపోతుంది, సేవ్ యాజ్ అవసరం లేదు. తర్వాత ఏం చేయాలి? సేవ్. కంపైల్. మళ్ళీ ఏం చేయాలి? రన్ చేయాలి. అప్పుడు అవుట్పుట్ మారిందా, సేమ్ వచ్చిందా? మారింది. మళ్ళీ ఒకవేళ మళ్ళీ ఇంకొక పర్సన్, వేరే పర్సన్ నేను ఇంట్రెస్ట్ ఇచ్చాను, అతనికి 15,000 ఇచ్చాను. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 15,000, అతను 2 years కి తీసుకున్నాడు, 24 months. ఫర్ ఎగ్జాంపుల్ అతని ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 3.25 అని చేంజెస్ చేశాను కాబట్టి ఏం చేయాలి? మళ్ళీ ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్. ఏమన్నా సేవ్, తర్వాత సేవ్. ఆల్ట్ ఎఫ్, సేవ్ అన్నాను, సేవ్ అన్నాను, సేవ్, రైట్. తర్వాత ఆల్ట్ F9, మళ్ళీ కంట్రోల్ F9. అప్పుడు అవుట్పుట్ ఏమని వస్తుంది చెప్పండి అండి? మారింది. అంటే చేంజ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి సార్? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి ఇన్పుట్ సోర్స్ కోడ్ లో ఇస్తున్నాం. వెన్ వీఆర్ గివింగ్ ద ఇన్పుట్ ఇన్ ద సోర్స్ కోడ్, ఇట్ ఈస్ నాట్ రికమెండబుల్. ఇట్స్ నాట్ రికమెండెడ్. ఇట్స్ నాట్ ఎ గుడ్ టు రైట్ దిస్ ప్రోగ్రామ్. విచ్ ఈస్ రికమెండెడ్ సార్? ఒక మెసేజ్, వెన్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ ఇట్ షుడ్ ఆస్క్ ఎ మెసేజ్. ఇక్కడ రావాలండి మెసేజ్. ఎలాంటి మెసేజ్ రావాలంటే ఒకసారి నేను చెప్తాను చూడండి, జాగ్రత్త చూడండి. ఎలాంటి మెసేజ్ రావాలంటే ఎంటర్ ప్రిన్సిపల్ అమౌంట్. మనం ఫర్ ఎగ్జాంపుల్ 5,000 ఇస్తే 5,000 తీసుకోవాలి. ఒకవేళ ఒకవేళ మనం 15,000 ఇస్తే 15,000 తీసుకోవాలి. ఎంత ఇస్తే అంత తీసుకున్న తర్వాత మళ్ళీ అడగాలి ఎంటర్ టైం. ఎంటర్ టెన్యూర్. టైం. టైం సమ్ 12 months. మళ్ళీ అడగాలి ఎంటర్ ఎంటర్ రేట్ రేట్ ఆఫ్ ఆఫ్. ఇంట్రెస్ట్. అప్పుడు మీరు 2.5 ఇస్తే 2.5. ఇలా మనం ఇచ్చిన ఇన్పుట్, ఒకవేళ మనం ఇచ్చిన 10,000 ఉంటే 15,000 ఉంటే 15,000 12 2.5 జరగాలి. మనం ఇచ్చిన అమౌంట్ ఒకవేళ 5,000 ఉంటే 5,000 12 months 2.5. అంటే ఇది రన్ టైమ్ లో మనం ఏ డేటా ఇస్తే ఈ డేటాని ఎప్పుడు ఇవ్వాలి చెప్పండి అండి? నాట్ ఎట్ కంపైల్ టైమ్, ఇట్ షుడ్ బి గివెన్ ఎట్ రన్ టైమ్. రన్ టైం. ద డేటా షుడ్ బి గివెన్ ఎట్ రన్ టైమ్. ఇలా డేటాని రన్ టైమ్ లో ఇవ్వాలంటే మనం ఏ ఫంక్షన్ వాడాలండి ప్లీజ్? ఏ ఫంక్షన్ వాడాలి? ఇన్పుట్ స్కానర్. ఫంక్షన్ స్కాన్ఫ్. నాట్ ప్రింట్ఎఫ్ అండి, స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ వాడాలి. ఈ డేటా ఇక్కడ, ఇది రావడానికి ప్రింట్ఎఫ్ అండి, అగ్రి. బట్ ఇక్కడ ఇచ్చిన డేటాని రన్ టైమ్ లో ఇవ్వాలంటే ఏం యూజ్ చేయాలి? స్కాన్ఎఫ్. దీనికి స్కాన్ఎఫ్ వాడాలి. ఈ 12 అనే డేటాని తీసుకోవడానికి స్కాన్ఎఫ్, ఈ 2.5 డేటాని తీసుకోవడానికి స్కాన్ఎఫ్. అంటే ఎన్ని స్కాన్ఎఫ్ వాడాలండి ప్లీజ్? ఎన్ని స్కానర్స్ వాడాలి? త్రీ త్రీ 3 స్కానర్స్ వాడాలి. ఇది నా వర్క్ అండి, ఇది నాకు ఇలా చేద్దాం అనుకుంటున్నా. సెకండ్ టైం రన్ చేసినప్పుడు మళ్ళీ అప్పుడు డిఫరెంట్ ఇన్పుట్ తీసుకుంటుంది, అది బేస్ చేసుకొని రిజల్ట్ ఇస్తుంది.
థర్డ్ టైం రన్ చేసేటప్పుడు మళ్ళీ ఇట్ విల్ టేక్ డిఫరెంట్ ఇన్పుట్ అండ్ ఇట్ విల్ క్యాలిక్యులేట్ అండ్ ఇట్ విల్ గివ్ ద రిజల్ట్. క్లియర్ ఆర్ నాట్ గైస్? ప్లీజ్ లెట్ మీ నో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఐ రిపీట్ అగైన్. లేదు ప్రో, ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా ఇట్ విల్ బి క్లారిఫైడ్ వెన్ ఐ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రోగ్రామ్ గైస్. ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ డౌట్స్ కూడా క్లారిఫై. చూద్దామా మరి స్కాన్ఎఫ్ ఎలా వాడాలో చూద్దామా ప్లీజ్. Sure, sir. ఎస్, రైట్. ఒకసారి చూద్దాం. రైట్, let's try to see how to use the scanf. What is the syntax for scanf? Listen carefully, guys. The syntax for scanf is, let's try to see, guys, please. We need to write a scanf function, and in the double quotes, we need to write format specifier. Can anyone say what is format specifier? Comma, address of variable, guys. Address of variable. మనం ఇంగ్లీష్ లో యాంపర్సెండ్ ఆర్ అండ్ సింబల్ అంటామండి. దీన్ని C లో ఏమనాలి? అడ్రస్. నేను ఇక్కడ ఉన్న టర్మ్స్ రాస్తానండి. సార్ ఫార్మాట్ స్పెసిఫైర్ అంటే ఏంటి సార్? మీరే చెప్పండి. ఏంటి ఫార్మాట్ స్పెసిఫైర్? ఇంట్ ఫ్లోట్ క్యారెట్ స్ట్రింగ్ %d ఒకటి, పర్సెంటేజ్ %f, ఎఫ్ పర్సెంటేజ్ %c, సి %lf. పర్సెంటేజ్ ఎస్ ఇవైతే చాలు ఇప్పటికి. ఎస్ ఈ అడ్రస్ సింబల్ ఏమని చదవాలి? ఈ యాంపర్సెండ్ సింబల్ ని Address. అడ్రస్. అడ్రస్ ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఇది చిన్నయే. ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ అంటేనేమో ఇది, ఈ యాంపర్సెండ్ సింబల్ ఏమనాలండి? అడ్రస్. గుర్తుంటది కదా? గుర్తుంటది కదండి? రైట్, ప్లీజ్. Yes, sir. రైట్ సార్. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి సార్. డైరెక్ట్ ఇంత కష్టమైన ప్రోగ్రామ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాకుండా ఒక చిన్న సమ్ ఆఫ్ 2 నెంబర్స్ చేద్దామండి. సో హౌ కెన్ వి పర్ఫార్మ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ యూజింగ్ స్కాన్ఎఫ్? ఓకే, చూద్దాం. దాని తర్వాత మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా చేద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఇంటీజర్ a comma b comma c. Okay, now I am giving a message printf /n. బాగా వినాలండి నేను. Enter value for a. Scanf. Listen carefully, guys. In the double quotes, okay, in the double quotes, %d, comma, address of a. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా జరుగుతుంది. అసలు కంగారు పడదు. డబుల్ కోట్స్, ఎంటర్ /n, ఎంటర్ వాల్యూ ఫర్ బి. మళ్ళీ నేనేం రాస్తున్నా అంటే ప్రతి స్కాన్ఎఫ్ కి ప్రింట్ఎఫ్ మ్యాండేటరీ సార్? అట్లా ఏం లేదండి, మన ఇష్టం. రాయాలనుకుంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు. స్కాన్ఎఫ్ %d, కామా, అడ్రస్ ఆఫ్ బి. ఒక్కసారి చూద్దామండి ఈ 4 లైన్లు ఎలా ఎగ్జిక్యూట్ అయితే చూద్దాం. స్టెప్ బై స్టెప్ చూద్దామండి. రైట్, ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ వరకు ఒకసారి చూద్దాం. సార్ ఈ 4 లైన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి సార్? మీకు తెలుసు, ఏకి ఎన్ని బైట్స్ తీసుకుంటా చెప్పండి అండి. మెమరీలో ఎన్ని బైట్స్ అమ్మా ఏకి? 1, 2, 3, 4. హౌ మెనీ బైట్స్? 4 బైట్స్. 4 bytes. ఫర్ బి ఆల్సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 4 bytes. బైట్స్. ఫర్ సి ఆల్సో కొంచెం వాయిస్ 4 చిన్నగా bytes. వస్తుందా? ఓకేనా? 4 కంఫర్టబుల్ ఫర్ సి ఆల్సో యా గైస్? యా 4 bytes 4 bytes. Now, my straightforward question is, this variable name is A. ఈ వేరియబుల్ నేమ్ ఏం చెప్పండి అండి? B. ఈ వేరియబుల్ నేమ్ C. ఈ ఓకే సి సార్, మెమొరీ మీకు చెప్పాను. మెమొరీ అలకేట్ అయినప్పుడు ప్రతి వేరియబుల్ కి ఒక అడ్రస్ ఉంటుందని చెప్పానండి. మరి 4 బైట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1001 దగ్గర అలకేట్ అయితే ఇది ఎంత ఉంటుందండి అడ్రస్? 1004. ఒకవేళ ఇది 2001 దగ్గర అలకేట్ అయి ఉంటే 2001 టు అడ్రస్ అండి. అది మన ఇంటికి 2004 అడ్రస్ ఎట్లా ఉంటుందో 2004. వెరీ గుడ్.
అరే సారీ అండి, ఇంటీజర్ కి C లో 2 bytes అండి, చిన్న మిస్టేక్ చేశాను. యాక్చువల్ గా C లాంగ్వేజ్ ఇంటీజర్ కి 2 bytes, జావాలో 4 bytes అండి. సారీ సార్, విల్ కరెక్ట్ ఇట్, నో ప్రాబ్లం. ఏం లేదు, ఇంతకుముందు జావా క్లాస్ చెప్పాను. ఆ జావాలో ఇంటీజర్ 4 bytes అండి. ఐ కరెక్ట్ ఇట్, నో ప్రాబ్లం. A is allocated with 2 bytes. B is allocated with 2 bytes. C is allocated with 2 bytes. Now the variable names are, చెప్పండమ్మా, A, B, BC. C. For suppose this address is some 1001 to 2001 కోసం 1002. Okay. Some 2001 to next address ఏమనుకోండి. Some 3000. 2001 to 2002. జస్ట్ మై గెస్ అండి, అది ఎగ్జాక్ట్ గా అదే లొకేషన్ అంటే ఎవ్వరు చెప్పలేరండి ప్రపంచంలో ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, నా మనకి ఇది అవుట్పుట్ స్క్రీన్ అనుకుందాం. ఇది కొంచెం ఒక సైడ్ కి తీసుకెళ్తాను. ఇది మనకు అవుట్పుట్ స్క్రీన్ అనుకోండి. నేను ఐ డ్రా ఇన్ గ్రీన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్. ఇది ఒక అవుట్పుట్ స్క్రీన్ అనుకోండి. ఇప్పుడు చెప్పండి, నాకు స్లాష్ అని చూసి ఈ మెసేజ్ కి ఏమని ప్రింట్ అయితే చెప్పండి అండి దయచేసి. వాట్ విల్ బి ప్రింటెడ్? ఎంటర్ ఎంటర్ వాల్యూ ఫర్ ఏ. వాల్యూ ఫర్ ఏ. ఏ అండ్ సిన్స్ scanf is rare, ఇక్కడ scanf చూసినప్పుడు ఏమైతుంది అంటే ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతా ఉంటుంది. చూడండి ఇక్కడ ఎట్లా బ్లింక్ అవుతుంది చూస్తున్నారా? ఇక్కడ ఎలా బ్లింక్ అవుతుంది చూస్తున్నారా? యా ఒకసారి కలర్ చేంజ్ చేస్తాను చూడండి. బ్లాక్ కలర్ లో ఇట్లా కర్సర్ బ్లింక్ yes. అవుతుందా లేదా? అలా కర్సర్ బ్లింక్ Yeah. అవుతుందంటే అవుట్పుట్ అర్థం స్క్రీన్ లో కూడా అలా ఏంటంటే అవుట్పుట్ స్క్రీన్ లో కూడా అలా బ్లింక్ అవుతుంది. నేను ఎంటర్ ది చూపెడతాను. వాల్యూ. మనం ఒక వాల్యూ ఎంటర్ చేయాలి. Actual గా చెప్పండి సార్ చెప్పండి. ఇందాక ప్రింట్ లోనే మనం స్కానర్ ఇంక్లూడ్ చేసి రాసాం కదా సార్. అసలు మన స్కానర్ ఇదే ఫస్ట్ టైం అండి వాడడం. First లేదు, time. ఇందాక స్లాష్ ఆ. అండ్ ఎంటర్ వాల్యూ అని చెప్పేసి పర్సంటైల్ అండ్ ఆ, అడ్రస్ ఇచ్చేసి డైరెక్ట్ అక్కడే రాసాం కదా. అలా అడ్రస్ రాయకూడదు సార్. ఎక్కడ అండి మీరు చెప్పింది? ఇంత ప్రీవియస్ ఇంతకు ప్రోగ్రామ్ ముందు మీరు output. చెప్పేది ఇదేనా? ఇది అవుట్పుట్ ప్రింట్ చేయడానికి. బట్ ఈ వాల్యూ మనం ఇవ్వడానికి స్కాన్ఎఫ్ use వాడలేదు, చేసి. డైరెక్ట్ గా వాల్యూ ఇచ్చానా స్కాన్ఎఫ్ తో ఇచ్చానా ఇక్కడ? డైరెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఇలా Scanf డైరెక్ట్ use చేయలేదు. ఇవ్వకుండా ఇలా డైరెక్ట్ ఇవ్వకుండా ఐ టేకింగ్ ఫ్రమ్ ద స్కాన్ఎఫ్. ఓకే. ఐ టేకింగ్ బై యూజింగ్ ద స్కాన్ఎఫ్ అన్నట్టు. ఓకేనా సిద్ధు? యా ఓకే సార్. ఓకే. రైట్, ఓకే. మీకు ఇప్పుడు చెప్తే ఇంకా క్లియర్ అర్థమైంది. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ అర్థమైన తర్వాత ఏం ప్రాబ్లం. ఇప్పుడు ఇలా కర్సర్ బ్లింక్ అవుతుంది కదా, వాట్ షుడ్ బి డూ నౌ? జస్ట్ మైల్డ్ గెస్. ఎంటర్ ది వాల్యూ. స్కాన్ఎఫ్ అనేది ఒక వాల్యూ ఎంటర్ చేయాలి. అంటే కీబోర్డ్ నుండి అట్లా కర్సర్ బ్లింక్ అవుతుంది అంటే మానిటర్ మీద ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ఒక నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేయండి, కర్సర్ బ్లింక్ అవుతా ఉంటుంది చూడండి. ఒక న్యూ ఫైల్ తీసుకొని బ్లింక్ అవుతుందా లేదా చూడండి అండి ఒకసారి. బ్లింక్ అవుతుందా Yeah, లేదా ఇక్కడ చూడండి. ఇలా బ్లింక్ అవుతుందంటే ఏం చేయాలి? మనం ఏదో ఒక వాల్యూ ఎంటర్ చేస్తామా చేయమా? Yes, sir. yes. అలానే ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుందంటే %d అంటే ఏ వాల్యూ ఎంటర్ చేయాలని మీనింగ్. ఒక ఇంటీజర్ Integer. వాల్యూ. ఏ వాల్యూ ఎంటర్ చేయాలమ్మా? ఒక ఇంటీజర్ వాల్యూ ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తామో ఈ 10 అనే ఇంటీజర్ వాల్యూ ఎవరు తీసుకుంటారు అంటే ఎంత బ్యూటీనెస్ ఉంటుంది చూడండి అమ్మా. నేను కళ్ళ కట్టినట్టు చూపెడతాను. దిస్ 10 విల్ బి టేకన్ బై స్కాన్ఎఫ్ అండ్ ఇది ఎవరికి ఇచ్చేస్తుంది? %d కి ఇచ్చేస్తుంది అండి. %d ఎందులో స్టోర్ చేయమని చెప్తారు చెప్పండి అండి ఒకసారి చూడండి. ఏలో స్టోర్ Yeah. చేయమని. Yes, sir. అంటే ఏ ఒక్క అడ్రస్ అంటే ఎంత చెప్పండి అమ్మా? 1001 to 1002. అంటే ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది 1002. అండి? ఏం స్టోర్ అవుతుంది అండి ఇక్కడ? 10. మళ్ళీ చెప్తాను 10. మళ్ళీ చెప్తాను, కంగారు పడకండి, మళ్ళీ చెప్తాను. 10 అనే వాల్యూ కీబోర్డ్కి వెళ్ళి ఇచ్చిన వెంటనే ఎవరు తీసుకుంటారు? ప్లీజ్ ఎవరు తీసుకుంటారు చెప్పు? పర్సెంటేజ్. Scanf. స్కాన్ఎఫ్ పర్సెంటేజ్. స్కాన్ఎఫ్ ఎవరికి ఇచ్చేస్తుంది? పర్సెంటేజ్. పర్సంటేజ్ ఎందులో స్టోర్ చేసే ప్రయత్నం చేస్తుంది? ఏ ఏలో. అడ్రస్ ఆఫ్ ఏ అడ్రస్ ఆఫ్ ఏ అంటే ఏ యొక్క అడ్రస్ ఎంత చెప్పండి సిద్ధు గారు? 10. 1001 అడ్రస్ 1002. ఎంత? 1001 to 1002 అంటే ఇదే కదా అడ్రస్. ఈ 1001 అడ్రస్ to లో ఎంత 1000. స్టోర్ చేస్తుంది చెప్పండి? Yeah. Yeah, yes.
అంటే 10 స్టోరీస్. ఎండ్ అడ్రస్ గురించి పట్టించుకోదు, బేస్ అడ్రస్ ఏముందో చూస్తుంది. ఈ బేస్ అడ్రస్ నుండి స్టార్ట్ చేస్తే 4 బైట్స్ అయితే 4 బైట్స్ లో స్టోర్ చేసుకుంటుంది. ఇఫ్ ఇట్ ఇస్ 2 బైట్స్ ఇట్ విల్ బి స్టోర్ ఇన్ 2 బైట్స్. క్లియర్? ఓకే సార్. రైట్. యా, మళ్ళీ సెకండ్ కూడా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ డబుల్ కోట్స్ లో మళ్ళీ ఏముంది చెప్పండి ప్లీజ్. వాట్ ఈస్ ద టెక్స్ట్ ప్రజెంట్ ఇన్ ద డబుల్ కోట్స్ హియర్? ఎంటర్ వాల్యూ ఫర్ బి. ఎంటర్ వాల్యూ ఫర్ మళ్ళీ న్యూ లైన్ కి వెళ్ళింది. న్యూ లైన్ కి వెళ్ళేసి ఏమని ఉంది చెప్పండి. అక్షయ వింటున్నారా తల్లి? ఎంటర్ ఎంటర్ వాల్యూ వాల్యూ ఫర్ ఫర్ బి. అగైన్ స్లాష్ అని లేదు కాబట్టి కర్జర్ అక్కడే ఉంటుందండి. కర్జర్ అక్కడే ఉంది, బ్లింక్ అవుతా ఉంది. ఎందుకు బ్లింక్ అవుతుంది చెప్పండి? ఇక్కడ ఎవరున్నారు? ఎంటర్ స్కాన్ ఎఫ్. ఎప్పుడు స్కాన్ ఎఫ్ చూసినా కర్జర్ బ్లింక్ అవుతా ఉంది. కర్జర్ బ్లింక్ అవుతుందంటే ఏం చేయాలి? మళ్ళీ మనం ఒక ఇంటీజర్ వాల్యూ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పండి అండి? ఒక ఇంటీజర్ వాల్యూ ఇవ్వాలి. ఇంటిజర్ ఈ ఇంటీజర్ వాల్యూ ఎవరు తీసుకుంటారు? మళ్ళీ గెస్. స్కాన్ దిస్ ఇంటీజర్ వాల్యూ విల్ బి టేకన్ బై scanf స్కాన్ and gives to whom? స్కాన్ ఆఫ్ 2%. Percentage. Percentage D will be stored into బి అడ్రస్. B. B means here, right? యా, Stored with 20 now. B is stored with 20. Now, ఇప్పుడు డైనమిక్ గా స్టోర్ అయిందా డేటా, లేకపోతే మనం ఇట్లా మాన్యువల్ గా ఇచ్చామా అండి? A is equals to 10, B is equals to 20 అని మాన్యువల్ గా ఇచ్చానా, డైనమిక్ ఇచ్చానా? నాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. డైనమిక్ ఇచ్చి డైనమిక్ దట్టు ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్న టైం. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ ఏం రాసుకుంటారు రాసుకోండి, దాని తర్వాత ఏం రాస్తారు? ఇప్పుడు సిద్ధు గారు మీరు అడిగిలు కదా, ఇక్కడ రాసుకోండి. సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ప్రజెంట్ గా ఏ వాల్యూ ఎంత ఉంది చెప్పండి అమ్మా. ఇక్కడ ఎంత ఉంది వాల్యూ చెప్పండి? 10 + 20. 30 వచ్చేసి ఎక్కడ స్టోర్ అవుతుంది? సిలో. సిలో ఇప్పుడు మీరు స్టోరేజ్. అవుట్పుట్ ప్రింట్ చేయాలంటే ఏమని రాయాలి చెప్పండి? ప్రింట్ ఎఫ్. మీరు ప్రింట్ ఇంతకుముందు సిద్ధు గారు అడిగిలు కదా, ఇదే కావచ్చు కన్ఫ్యూజన్ అయ్యాలి. సమ్ ఇస్ ఈక్వల్స్ టు ఇది అవుట్పుట్ ప్రింట్ చేయడానికి. ఓకేనా? మీరు ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఇస్తే ఈజ్ ఈక్వల్ ప్రింట్ అయ్యింది. ఓకేనా? రైట్. దీనికి ఉన్న స్కాన్ఎఫ్ కి సంబంధం లేదు, ఇది ప్రింట్ చేయడానికి. ఇప్పుడు డబుల్ కోట్స్ లో ఏముంది చెప్పండి అండి ప్లీజ్. డబుల్ కోట్స్ లో నెక్స్ట్ లైన్ లో ఏమని వెళ్తారు? సమ్ ఇస్ ఈక్వల్స్ టు సిలో ఉన్న వాల్యూ ఎంత చెప్పండి? సిలో ఉన్న వాల్యూ వచ్చేసి సిలో ఉన్న వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది? పర్సెంటేజ్. పర్సంటేజ్ డి. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఏమైనా వస్తే సమ్ ఇస్ ఈక్వల్స్ టు 30. జస్ట్ పర్సంటేజ్ డిలో సబ్స్టిట్యూట్ అవుతుంది. ఇక్కడ రివర్స్ ప్రింట్ ఎఫ్ లోనేమో సిలో ఉన్న వాల్యూ పర్సంటేజ్ డిలో సబ్స్టిట్యూట్ అవుతుంది. బట్ స్కాన్ ఎఫ్ లో ఏమైతుంది? కీబోర్డ్ నుండి తీసుకున్న వాల్యూని వేరియబుల్ లో స్టోర్ చేస్తుంది. ఇక్కడ రివర్స్ జరుగుతుంది. అబ్జర్వ్ చేశారా? ఇక్కడ ఏం చేస్తుంది చెప్పండి? వేరియబుల్ లో ఉన్న వాల్యూని తీసుకొచ్చేసి పర్సంటేజ్ డి ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏమైతుంది చెప్పండి అండి? స్కాన్ ఎఫ్ తీసుకున్న వాల్యూని వేరియబుల్ లో స్టోర్ చేస్తుంది. క్లియరా కాదా అండి? యా, క్లియర్. అంటే స్కాన్ ఎఫ్ ఏమో వాల్యూ స్టోర్ చేస్తుంది, బట్ ప్రింట్ ఎఫ్ ఏమో పర్సంటేజ్ డి ఏం చేస్తుంది? ప్రింట్ ఎఫ్ లో ఉన్న పర్సంటేజ్ డి గెట్ చేస్తుంది. అంటే మళ్ళీ నేను రాస్తాను మీకు గుర్తుండడానికి. ప్రింట్ ఎఫ్ లో ఉన్న ఫార్మాట్ స్పెసిఫైర్ ఏం చేస్తుంది చెప్పండి అండి? ప్రింట్ ఎఫ్ లో ఉన్న ఫార్మాట్ స్పెసిఫైర్ ఎఫ్ఎస్ ఫార్మాట్ స్పెసిఫైర్. ప్రింట్ ఎఫ్ లో ఉన్న ఫార్మాట్ స్పెసిఫైర్ గెట్ చేస్తుందా, స్టోర్ చేస్తుందా? ప్లీజ్. ఏం చేస్తుంది? గెట్ చేస్తుంది, రీడ్ చేస్తుంది. అంతే. గెట్ అన్నా రీడ్ అన్నా ఒకటే. స్కాన్ ఎఫ్ లో ఉన్న ఫార్మాట్ స్పెసిఫైర్ ఏం చేస్తుంది? వేరియబుల్ లోకి వాల్యూ స్టోర్ చేస్తుంది. ఇక్కడ గెట్ అంటే ఇట్ విల్ గెట్ ద వాల్యూ ఫ్రమ్ వేరియబుల్. ఇక్కడ ఏం చెప్పండి అండి? ఇట్ విల్ స్టోర్ ద వాల్యూ ఇంటూ ద వేరియబుల్. జస్ట్ ఈ 2 లైన్లు గుర్తుపెట్టుకోండి. ప్రింట్ ఎఫ్ లో ఉన్న ఫార్మాట్ స్పెసిఫైర్ ఏం చేస్తుంది? వేరియబుల్ లో ఉన్న వాల్యూని గెట్ చేస్తుంది. బట్ స్కాన్ ఎఫ్ లో ఉన్న ఫార్మాట్ స్పెసిఫైర్ ఏం చేస్తుంది? ఓకేనా? కీబోర్డ్ నుండి తీసుకున్న వాల్యూని ఫార్మాట్ స్పెసిఫైర్ తీసుకెళ్లి ఎక్కడ స్టోర్ చేస్తుంది? ఏలోకి స్టోర్ చేస్తుంది. ఇక్కడ మీకు డయాగ్రామటికల్ సింబల్ ఇస్తాను. ఇక్కడ నుండి ఇక్కడికి ఏమైతుంది? స్టోరా గెటా? ప్లీజ్ మీకు జస్ట్ అర్థం కావడానికి అంతే. స్టోరా గెటా? స్టోర్. ఇక్కడ నుండి ఇక్కడ ప్రింట్ ఎఫ్ లో ఏమైతుంది చెప్పండి? స్టోరా గెటా?
ఇక్కడ నుండి ఇక్కడికి Get. C లో ఉన్న Get. వాల్యూ గెటా స్టోరా? గెట్ గెట్ Get. గెట్. ఎక్కడ నుండి గెట్ చేస్తుంది? వేరియబుల్ నుండి. ఎక్కడ నుండి గెట్ చేస్తుంది? వేరియబుల్ నుండి గెట్ చేసి ఇక్కడ వేరియబుల్ ఇక్కడ ఇక్కడ ఇచ్చేస్తుంది. ఓకేనా? పర్సంటేజ్ డికి. బట్ ఇక్కడ టీజర్ లో పర్సంటేజ్ డిఏ ఏలోకి స్టోర్ చేస్తుంది. రివర్స్. ఓకే, వేలో ఏం లేదమ్మా, ఒక సూపర్ మార్కెట్ ఉందమ్మా. సూపర్ మార్కెట్ లో ఒక కస్టమర్ వెళ్ళి ప్రోడక్ట్ గెట్ చేయాలంటే ఫస్ట్ సూపర్ మార్కెట్ లో ఏముండాలి? Product. ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్లేస్ చేయాలి. అంటే స్కాన్ఎఫ్ చేసేదేమో ప్లేసింగ్ ద వాల్యూ టు ద వేరియబుల్. స్కాన్ఎఫ్ విల్ డూ ద ప్లేసింగ్ ద వాల్యూ టు ద వేరియబుల్, బట్ ప్రింట్ఎఫ్ విల్ డూ ద గెటింగ్ ద వాల్యూ ఫ్రమ్ ద వేరియబుల్. క్లియర్? Yes. ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్. ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తే ఇట్ విల్ బి వెరీ సింపుల్ గైస్. ఎంత సింపుల్ ఉంటుందో చూడాలి. షల్ వి డైరెక్ట్లీ డూ విత్ అన్ ఎగ్జాంపుల్ గైస్ ప్లీజ్? Yes. రైట్ నౌ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ రేపటి క్లాస్ లో కూడా చెప్తాను, కంగారు పడకండి. ఇది స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. మెయిన్ ఇంటీజర్ ఏ కామా బి కామా సి. ఇప్పుడు స్టోర్ చేయమను ఒకసారి చూడండి. నేను మాన్యువల్ గా అస్సలు స్టోర్ చేస్తలేను, అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి వెళ్ళి కింద, బి ఈజ్ ఈక్వల్స్ 20. ఇట్లా స్టోర్ చేయను, బట్ దానికి బదులు ఏం రాస్తున్నాను? ప్రింట్ ఎఫ్ పర్సెంటైల్ స్లాష్ n స్లాష్ n వాల్యూ ఎంటర్ వాల్యూ ఫర్ ఏ స్కాన్ఎఫ్ స్కాన్ఎఫ్ పర్సెంటైల్ డి పర్సెంటైల్ డి కామా అడ్రస్ ఆఫ్ ఏ. అడ్రస్ ఆఫ్ ఏ ప్రింట్ ఎఫ్ ఎంటర్ స్లాష్ n స్లాష్ n మర్చిపోయాను, స్లాష్ n ఎంటర్ ఎంటర్ వాల్యూ ఫర్ బి. బి. ఓకే, ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ రేపు కూడా చేద్దామండి, కంగారు పడకండి, అస్సలు టెన్షన్ పడకండి, మీకు పర్ఫెక్ట్ అయిపోతారు మీరు. అడ్రస్ ఆఫ్ బి, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, ప్రింట్ ఎఫ్ స్లాష్ n సమ్ ఈజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ డి కామా సి. C. లాస్ట్ ఏం రాస్తున్నాం? గెట్ సిహెచ్ గెట్ ఎండ్ ఆఫ్ సి ద పేజ్ ఫంక్షన్. స్కాన్ఎఫ్ సమ్ డాట్ సి అని రాద్దాం. ఆల్ట్ F9, కంట్రోల్ F9. చూడండి, ఎంటర్ వాల్యూ ఫర్ ఏ. మనం మాన్యువల్ ఎగ్జిక్యూట్ చేసిన అవుట్పుట్ అనేది సేమ్ ఉంటుంది చూడండి. ఎంటర్ వాల్యూ ఫర్ బి. అక్షయ క్లియర్ అమ్మా? వజ్రాంగ్, సిద్ధార్థ్, రాజేంద్ర. క్లియర్. Yes, sir. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటని మీకు డౌట్ వస్తుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ రన్ చేశాడు, మళ్ళీ ఫ్రెష్ ఇన్పుట్. సోర్స్ కోడ్ లో ఏమైనా చేంజెస్ చేస్తున్నానమ్మా? Yes, sir. సోర్స్ No. కోడ్ లో చేంజెస్ చేస్తున్నాను ఏమైనా? లేదు సార్. No, ఏమి sir. చేంజెస్? దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ స్కాన్ఎఫ్. ఓకే, మళ్ళీ రన్ చేయండి. యూ కెన్ గివ్ యువర్ విష్. 125, 679, you will get sum is equal 804. Clear or not? Let me Yeah. know guys please. Yes, sir. Yes, sir. Clear. ఇక్కడ ఏమీ డాటా ఇవ్వట్లేదు. ఇప్పుడు మన ఒక డౌట్ రావచ్చు, సార్ నాకు ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ రాయడం ఇష్టం లేదు సార్. ఒకవేళ తీసేద్దాం, ఏం ఎర్రర్ రాదు చూడండి. అసలు ప్రింట్ఎఫ్ ఎందుకు రాస్తున్నారు? తీసేస్తాం, ఏమైతే చూద్దాం అది కూడా. వజ్రాలు ఓకేనా? Yeah. ఇప్పుడు ఊరికే కర్సర్ బ్లింక్ అవుతుంది. సిద్ధార్థ్ మీరే చెప్పండి. ఏదో వాల్యూ ఎంటర్ చేయాలి, కానీ ఏ వాల్యూ ఎంటర్ చేయాలో తెలుస్తుందా మనం? ఏ వాల్యూ లేదు, sir. రిలేటెడ్ ఎంటర్ తెలియట్లేదు. చేయాలి? తెలియట్లేదు. లేదు. ఏదో ఇస్తాం, వర్క్ అవుతుంది, వర్క్ కాదని నేను చెప్పట్లేదు. సమ్ 46, కానీ ఏ వాల్యూ ఎంటర్ చేస్తున్నామో యూజర్ తెలియట్లేదు. అంటే ఇది ఎలా ఉందంటే, మీరు ఏటీఎంకి వెళ్ళారు, ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేశారు, బట్ ఎంటర్ యువర్ పిన్ అని చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు, ఊరికే ఇట్లా బ్లింక్ అవుతుందో. అర్థమవుతుందా మీకేమైనా? లేదు సార్. No, sir. ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు మీకు మనకు మెసేజ్ ఏం రావాలి? ఎంటర్ యువర్ పాస్పోర్ట్ లేదా ఎంటర్ యువర్ పిన్, ఇలా వస్తే బాగుంటుందా? ఊరికే కర్సర్ బ్లింక్ అయితే బాగుంటుందా? నేను ఇన్ఫర్మేషన్ చెప్పేది ఇస్తే బాగుంది. అర్థమవుతుందా అమ్మ మీకు? Yes. క్లియరా కాదు? అందుకోసమే ఎప్పుడు Clear. స్కాన్ఎఫ్ వాడినా ఒక మెసేజ్ ఇస్తాం. దానివల్ల ఏం తెలుస్తుంది మనకు? యూజర్ ఎలాంటి డేటా ఎంటర్ చేయాలో యూజర్ కి అర్థం కావడానికి. ఇది మన కోసం కాదు, ఇది ఒక ప్రాజెక్ట్ అనుకోండి. ఇట్లా ఇవ్వడం వల్ల
వాడే పర్సన్ కి ఎలాంటి వాల్యూ ఎంటర్ చేయాలో తెలుస్తుంది. సరే ఇక్కడ ఉన్న మెసేజ్ ఏదని ఇచ్చా మీ ఇష్టం అండి. ఎంటర్ వాల్యూ 1 అని ఇచ్చాను నేను, ఇచ్చుకోండి మీ ఇష్టం. ఏమైతుంది? ఇక్కడ ఏమి ఇచ్చాను? ఎంటర్ వాల్యూ 2 అని ఇచ్చాను. ప్రింట్ఎఫ్ స్లాష్ అని ఇవ్వచ్చా ఇవ్వరాదా అండి? ఇట్లా ఎస్ సార్. మీరు ఏది Yes. ఇస్తే అది ప్రింట్ అవుతుంది. మీ ఇష్టం అండి. అది డబల్ కోట్స్ లో ఇచ్చేది యువర్ విష్ గైస్. యూ కెన్ గివ్ ఎనీథింగ్. ఓకే, క్లియర్? సార్ స్లాష్ అని లేదు సార్. స్లాష్ అని చేద్దాం. స్లాష్ అని ఇవ్వకపోతే నెక్స్ట్ లైన్ లో ప్రింట్ కాదు, అంతే. ఎర్రర్ ఏం రాదు. ఓకే, యా 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 ఎర్రర్. ఎంటర్ వాల్యూ 1 సమ్ 12 20 అంతే. అర్థమైందా? అర్థం కాలేదు. ఇప్పుడు మీరే చెప్పండి, అర్థమైంది సార్. ఇంత ముందు చేసిన సమ్ ఆఫ్ 2 నెంబర్స్ బాగుందా? ఇప్పుడు ఇది బాగుందా? ఇది ఇది బాగుంది సార్. బాగుంది సార్. ఇది బాగుంది. మీరు ఎప్పుడు రన్ చేసినా డిఫరెంట్ ఇన్పుట్ ఇవ్వచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద We స్కాన్ఎఫ్. can we can యూ కెన్ calculate like Casio, Calci, యూ కెన్ క్యాల్సీ, రైట్. యూ కెన్ డూ లైక్ క్యాల్సీ. ఓకే, క్యాల్సీలో same as ఎప్పుడు Calci Pro. క్యాల్సీ ప్రోగ్రామ్ లాగా ఇచ్చుకోవచ్చు. ఆల్వేస్ వీ కెన్ గివ్ ద న్యూ ఇన్పుట్. వి షల్ స్టాప్ హియర్ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఐ విల్ షేర్ ఆల్ దీస్ 2 రికార్డింగ్స్. సార్ ప్లీజ్ చెప్పండి అమ్మా, చెప్పండి. ఇది scanf కి ఒక డెఫినేషన్ ఇవ్వండి సార్. కొంచెం brief. రాపిస్తాను. ఇక్కడ రాపిస్తాను, కింద రాపిస్తాను, ఇక్కడే రాస్తాను, షేర్ చేస్తాను. ఓకేనా? వెరీ గుడ్. మంచి మంచి గుర్తు చేశాను. యా యా స్కాన్ఎఫ్ ఇట్ ఈస్ అన్ చెప్పండి. ఇన్పుట్ ఫంక్షన్ is an input function used to accept the data from keyboard at which time? At which time? output Runtime. runtime. Runtime is also called as execution time, guys. Runtime is also called as Get time. execution time. Okay, clear? Execution. Clear? Yeah. This is all about the scanf function. Okay, will you do one program on your own? మీరు చేయండి. నాకు కొంచెం ఇంకొక మీటింగ్ ఉందండి, డోంట్ మైండ్. మీరు ఓన్ గా చేయండి, నేను రేపు అడుగుతాను. ఇన్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ బై యూజింగ్ స్కాన్ఎఫ్. ఓకే, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ సర్కిల్, ఈ రెండు చేయండి చాలు. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్ గైస్. ఓకే, దిస్ ఈజ్ యువర్ చేస్తారా? షూర్ సార్, చేస్తాం. Yeah. Using scanf. Assignments are using which function? Right. ఇంతకుముందు స్కాన్ఎఫ్ లేకుండా చేసాం కదా, ఇప్పుడు స్కాన్ఎఫ్ తో చేయండి. విల్ యూ గైస్ ప్లీజ్ లెట్ మీ నో? పూజ, Yeah, yes sir. ప్లీజ్ డూ దిస్ అసైన్మెంట్స్ యూజింగ్ స్కాన్ఎఫ్. ఓకే, ఇంకా ఈ స్కాన్ఎఫ్ అయిపోయిందంటే సిలో ఒక 30-40% వర్క్ అయిపోయినట్టే అండి. ఇది అర్థం కావడమే చాలా చాలా ఇంపార్టెంట్. మిగతా అంతా ఏముంది, అట్లా ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉంటుంది. రైట్ గైస్, విల్ స్టాప్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సార్ అది యాష్ ఇంక్లూడ్ గురించి చెప్తారు కదా అది సార్? చెప్తానండి నెక్స్ట్ క్లాస్ లో. అదే ఈ స్కాన్ఎఫ్ తర్వాత నెక్స్ట్ అదే అండి. ఓకేనా? ఓకే సార్, షూర్. నాకు గుర్తుంది అన్న. ఏంటంటే ఒక ఫ్లోలో వెళ్తున్నాము, ఆ ఫ్లోలో ఓకే వెళ్తే ఓకే మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది అన్నట్టు. ఓకేనా? ఆ ఫ్లోని